బ్రేకింగ్ న్యూస్. మచిలీపట్నంలో పేర్ని నాని ఇంటి దగ్గర హై టెన్షన్ వాతావరణం నెలకొంది. పేర్ని నానికి వ్యతిరేకంగా జనసేన కార్యకర్తలు భారీగా తరలివచ్చి ఆందోళన చేస్తున్నారు. లడ్డు వివాదంలో డిప్యూటీ సీఎం పవన్ పై పేర్ని నాని విమర్శలు చేశారు. పవన్ పై పేర్ని నాని అనుచిత వ్యాఖ్యలు చేశారని వెంటనే క్షమాపణ చెప్పాలి అని జనసేన కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. మన ఆర్టీవీ స్క్రీన్ పైన కూడా చూస్తున్నాం. జనసేన కార్యకర్తలు భారీగా పేర్ని నాని ఇంటికి తరలి వచ్చి ఆందోళన చేస్తున్నారు. పేర్ని నాని కుమారుడు అక్కడే ఉన్నారు. ఒకవైపు పేర్ని నాని కుమారుడు ఉన్నారు, మరోవైపు జనసేన కార్యకర్తలు భారీగా తరలి వచ్చి పేర్ని నాని క్షమాపణ చెప్పాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు. జనసేన కార్యకర్తలకు పోటీగా పేర్ని కిట్టు ఆధ్వర్యంలో వైసీపీ కార్యకర్తలతో కలిసి నిరసన వ్యక్తం చేస్తున్నారు. పెద్ద ఎత్తున పోలీసులు కూడా అక్కడ మోహరించున్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్ తో మాట్లాడే ముందు అసలు ఒక్కసారి అక్కడ ఏం నినాదాలు చేస్తున్నారో విందాం. భారీగా వైసీపీ కార్యకర్తలు అక్కడికి చేరి పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం అంటూ పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా వైసీపీ కార్యకర్తలు నినాదాలు చేస్తున్నారు. పేర్ని కిట్టుకు మద్దతుగా అక్కడికి తరలి వచ్చారు నేతలంతా. మరోవైపు జనసేన నేతలు అక్కడికి వచ్చి పేర్ని నాని క్షమాపణ చెప్పాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు. పేర్ని నాని అసలు ఏం మాట్లాడారో విందాం. ఎవరంటున్నారు సార్? పవన్ కళ్యాణ్ గారా? పవన్ కళ్యాణ్ గారు హిందూ అని చెప్తున్నారా? ఏమండి హిందూ అంటే ఆ మధ్య భీమవరంలో ఎప్పుడో నేను బ్యాప్టిజం తీసుకున్నా అని చెప్పారు, ఆయనేనా? కాదండి, భీమవరంలో బ్యాప్టిజం తీసుకున్నానని చెప్పారు, వారేనా పవన్ కళ్యాణ్ గారు? ఆ పవన్ కళ్యాణ్ గారు ఈ పవన్ కళ్యాణ్ గారు ఒకళ్ళేనా? ఆ మధ్య ఎప్పుడో ఒక ముస్లిమ్స్ ఇంట్లో టోపీ పెట్టుకుని హలాల్ చేశారా మాంసాన్ని, హలాల్ చేయకపోతే మనం తినకూడదని చెప్పని సోఫా మీద కూర్చోకూడదు, రంజాన్ మాసంలో కింద కూర్చోవాలి, మంది ఇది పెద్ద మాంసమేనా అని చెప్పి గబగబా అడిగి తిన్నారు, ఆయనేనా? పెద్ద మొక్కలు అని చెప్పి అడిగి తిన్నారు, ఆయనేనా? ఆయనేనా ఈ పవన్ కళ్యాణ్ గారు? జనం మర్చిపోరు ఏది కూడా. పవన్ కళ్యాణ్ గారు మీరు బ్యాప్టిజం తీసుకున్నానని చెప్పి మీరు చెప్పింది ఎవరు మర్చిపోరు. నాకు మతం లేదు కులం లేదని చెప్పినా మీరు ఎవరు మర్చిపోరు. మీరు రష్యా చర్చిలో యేసు ప్రభువు యొక్క మందిరంలో మోకాళ్ల మీద మోకాళ్ళ దండేసింది కూడా ఎవరు మర్చిపోరు. మీ పిల్లలకి క్రైస్తవ పేర్లు పెట్టుకున్నా కూడా ఎవరు మర్చిపోరు. తప్పు లేదు, తప్పు అని నేను అంటలా. అంటే మీరు ఇవాళ కొత్తగా శ్రీ వైష్ణవ మతం ఎవరన్నా కొత్తగా పుచ్చుకుంటే ఒంట్లో ఎన్ని భాగాలు ఉంటే అన్ని భాగాలకి నామాలు పెట్టుకున్నా అంటే ఎవడో ఈయనలాంటోడు ఎవడో అట్లా కొత్తగా ఈయన హిందూ మతం తీసుకుని ఉంటాడు. మేమందరం పాత రోజుల నుంచి పుట్టిన కాడి నుంచి హిందువులే మేమందరం కూడా. పేర్ని నాని పవన్ కళ్యాణ్ పై చేసిన ఈ వ్యాఖ్యలు జనసేన నాయకుల ఆగ్రహానికి కారణమయ్యాయి. జనసేన కార్యకర్తలు భారీగా పేర్ని నాని ఇంటికి తరలి వచ్చి పేర్ని నాని క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు పేర్ను కిట్టుకు మద్దతుగా పేర్ని నానికి పేర్ని కిట్టుకి మద్దతుగా వైసీపీ కార్యకర్తలు అక్కడికి వచ్చి పవన్ కళ్యాణ్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. దీంతో అక్కడ హై టెన్షన్ వాతావరణం నెలకొంది. మా ప్రతినిధి రాజేష్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. రాజేష్, ఏంటి పేర్ని నాని నివాసం దగ్గర తాజా పరిస్థితి? ప్రస్తుతానికి పరిస్థితి కొంత కంట్రోల్లోకి వచ్చింది. పోలీసులు రంగప్రవేశం చేసి అటు వైసీపీ కార్యకర్తలు ఇటు జనసేన కార్యకర్తలు ఎవరిని వాళ్ళని పంపించేసిన పరిస్థితి. పవన్ కళ్యాణ్ మీద పేర్నాని ఉద్దేశపూర్వకంగానే వ్యాఖ్యలు చేశారంటూ జనసేన కార్యకర్తలు నేతలు ఆందోళన చేశారు. వాళ్ళంతా కూడా పేర్నాని ఇంటిని ముట్టడించే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో పేర్నాని కుమారుడు పేర్ని కిట్టు కూడా తన అనుచరులతో బయటికి రావడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చూసింది. ఒకరికొకరు వ్యతిరేకంగా ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ నినాదాలు చేసుకున్న నేపథ్యం అయితే జరిగింది.
జరిగింది. 10:30-11 గంటల ప్రాంతంలో అయితే ఇష్యూ అయితే జరిగింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మీద పేరు నాని చేసిన వ్యాఖ్యలు అయితే రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. ఎందుకంటే విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్లో శుద్ధి కార్యక్రమం పాల్గొన్న సందర్భంగా పవన్ కళ్యాణ్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. తాను హనుమాన్ భక్తుని, తన కుటుంబం హనుమాన్ని పూజిస్తుంది, రామ భక్తులు అంటూ ఆయన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆయన గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన మతాల గురించి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన అంశంలో పేరు నాని నిన్న వైసీపీ కార్యాలయంలో మాట్లాడుతూ కొన్ని కామెంట్లు చేశారు. క్రైస్తవ మతం గురించి, లేకపోతే ముస్లిం కుటుంబాన్ని పరామర్శించడం వెళ్ళినప్పుడు అక్కడ చేసిన వ్యాఖ్యల గురించి, లేకపోతే తన భార్యకు సంబంధించి కానీ తన భార్యకు సంబంధించినటువంటి మతానికి సంబంధించి రష్యా వెళ్ళినప్పుడు ఆయన చర్చిలో కూర్చుని ఏం చేశారు, ఆ పిల్లలకి ఏం పేర్లు పెట్టారు, క్రిస్టియన్ పేర్లు పెట్టారంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేయడం పట్ల పవన్ కళ్యాణ్ మీద పేరు నాని వ్యాఖ్యలు చేయడం పట్ల పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. పేరు నాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని చెప్తున్నారు. గతంలో మంత్రిగా ఉన్నప్పుడు, తర్వాత అధికారం ఉన్నప్పుడు ఏది పడితే అది మాట్లాడారు. ఇప్పుడు అలా చేస్తే ఊరుకోమని కూడా గట్టిగా హెచ్చరికలు అయితే జారీ చేశారు. అయితే దీనిపైన పేరు నాని కానీ పేరు కిట్టు కానీ ఇప్పటివరకు స్పందించలేదు. అంటే నిన్న ప్రెస్ మీట్లో మీడియా అడిగిన ప్రశ్నలకు పేరు నాని అయితే ఈ సమాధానాలు చెప్పారు. పవన్ కళ్యాణ్ కించపరిచే విధంగా డిప్యూటీ స్థాయి వ్యక్తి మీద ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదంటూ జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలు అయితే ఆందోళన చేస్తున్నారు. ఇప్పటికైనా పేరు నాని హద్దుల్లో ఉండాలని కూడా వాళ్ళందరూ హెచ్చరించిన పరిస్థితి అయితే ఉంది. రోహిత్, ఏదేమని ప్రస్తుతం అయితే పవన్ కళ్యాణ్ మీద పేరు నాని చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. దీనిపైన జనసేన నుండి ఏ విధంగా రియాక్షన్స్ వస్తాయో చూడాలి. రోహిత్. రైట్ రాజేష్, పేర్ని నాని ఇంటి దగ్గర హైటెన్షన్ వాతావరణం కనిపించింది ప్రస్తుతం. మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. పేర్ని నాని నివాసం దగ్గరకు జనసేన, వైసీపీ కార్యకర్తలు భారీగా అక్కడికి చేరుకొని నినాదాలు చేస్తున్న దృశ్యాలు చూస్తున్నాం. పేర్ని నాని పవన్ కళ్యాణ్కు వ్యతిరేకంగా ఆయన మాట్లాడారు. పవన్ కళ్యాణ్ వివిధ సందర్భాల్లో మతాల గురించి ఆయన చేసిన వ్యాఖ్యలను టంకరిస్తూ ఈ పవన్ కళ్యాణ్ అంటూ మాట్లాడారు. పవన్ కళ్యాణ్ కొత్తగా హిందూ మతం తీసుకున్నారా అంటూ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడారు. ఆయన గతంలో ముస్లిం కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ఏం మాట్లాడారు, అలాగే తన కుటుంబ సభ్యుల గురించి ఆయన ఏం మాట్లాడారు, యేసు ప్రభువుకు మోకాల మీద ఒక మాల సమర్పించారు అంటూ ఇలా కొన్ని వ్యాఖ్యలు చేశారు పేర్ని నాని. దీంతో జనసేన కార్యకర్తలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. భారీగా పేర్ని నాని ఈ నివాసం దగ్గరకు తరలి వచ్చి అక్కడ ఆందోళన చేస్తున్న దృశ్యాలు చూస్తున్నాం. భారీగా అక్కడ పోలీసులు కూడా మోహరించారు. భారీగా జనసేన కార్యకర్తలు పేర్ని నాని నివాసం దగ్గరకు రావడంతో పేర్ని కిట్టు ఇంటి దగ్గరే ఉన్నారు. పేర్ని నాని ప్రస్తుతం విజయవాడలో ఉన్నట్టుగా తెలుస్తోంది. సో పేర్ని కిట్టుకు మద్దతుగా అక్కడికి భారీగా వైసీపీ నాయకులు తరలి వచ్చారు. పవన్ కళ్యాణ్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అలాగే ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం అంటూ నినాదాలు చేస్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. ఇరు పార్టీలకు చెందిన నేతలు ఒక్కసారిగా అక్కడ అటు ఇటు మోహరించి ఉండడంతో పోలీసులు కూడా భారీగా తరలి వచ్చారు. ఎటువంటి గొడవలు జరగకుండా ఆపటానికి ప్రయత్నం చేశారు. అక్కడ నుంచి వాళ్ళని తరలించే ప్రయత్నం చేస్తున్నారు. పేర్ని నానికి వ్యతిరేకంగా జనసేన కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు. లడ్డు వివాదంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై పేర్ని నాని విమర్శలు చేశారు. నిన్న ఆయన విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం దగ్గర మెట్లను కడుగుతూ ఆయన ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ సమయంలో పవిత్రత గురించి, ఆలయాల పవిత్రతను ఏ విధంగా గత ప్రభుత్వం దెబ్బతీసింది అంటూ పవన్ కళ్యాణ్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. దీంతో పేర్ని నాని మరికొన్ని వ్యాఖ్యలు చేశారు. అసలు పవన్ కళ్యాణ్ ఏ మతస్థులు, ఆయన బ్యాప్టిజం తీసుకున్నారు భీమవరంలో అంటూ పవన్ కళ్యాణ్ గురించి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఒక్కసారిగా జనసేన కార్యకర్తల ఆగ్రహానికి గురై పేర్ని నాని క్షమాపణ చెప్పాలి అంటూ ఆయన నివాసం దగ్గరకు వచ్చి ఆందోళన చేస్తున్నారు. పేర్ని నాని చేసిన ఏ వ్యాఖ్యలు జనసేన నాయకుల ఆగ్రహానికి కారణమయ్యాయి ఇప్పుడు చూద్దాం. అసలు పేర్ని నాని ఏం మాట్లాడారో ఒకసారి విందాం. ఎవరంటున్నారు సార్? పవన్ కళ్యాణ్ గారా? పవన్ కళ్యాణ్ గారు హిందూ అని చెప్తున్నారా? ఏమండి హిందూ అంటే ఆ మధ్య భీమవరంలో ఎప్పుడో నేను బ్యాప్టిజం తీసుకున్నా అని చెప్పారు, ఆయనేనా? కాదండి, భీమవరంలో బ్యాప్టిజం తీసుకున్నానని చెప్పారు, వారేనా పవన్ కళ్యాణ్ గారు? ఆ పవన్ కళ్యాణ్ గారు ఈ పవన్ కళ్యాణ్ గారు ఒకళ్ళేనా? ఆ మధ్య ఎప్పుడో ఒక ముస్లిమ్స్ ఇంట్లో టోపీ పెట్టుకుని హలాల్ చేశారా మాంసాన్ని, హలాల్ చేయకపోతే మనం తినకూడదని చెప్పని సోఫా మీద కూర్చోకూడదు, రంజాన్ మాసంలో కింద కూర్చోవాలి, మంది ఇది పెద్ద మాంసమేనా అని చెప్పి గబగబా అడిగి తిన్నారు, ఆయనేనా? పెద్ద మొక్కలు అని చెప్పి అడిగి తిన్నారు, ఆయనేనా? ఆయనేనా ఈ పవన్ కళ్యాణ్ గారు?
జనం మర్చిపోరు ఏది కూడా. పవన్ కళ్యాణ్ గారు మీరు బ్యాప్టిజం తీసుకున్నానని మీరు చెప్పింది ఎవరు మర్చిపోరు. నాకు మతం లేదు కులం లేదని చెప్పినా మీరు ఎవరు మర్చిపోరు. మీరు రష్యా చర్చిలో యేసు ప్రభువు యొక్క మందిరంలో మోకాళ్ళ మీద మోకాళ్ళ దండేసింది కూడా ఎవరు మర్చిపోరు. మీ పిల్లలకి క్రైస్తవ పేర్లు పెట్టుకున్నా కూడా ఎవరు మర్చిపోరు. తప్పు లేదు, తప్పు అని నేను అంటలా. అంటే మీరు వాళ్ళ కొత్తగా శ్రీ వైష్ణవ మతం ఎవరన్నా కొత్తగా పుచ్చుకుంటే ఒంట్లో ఎన్ని భాగాలుంటే అన్ని భాగాలకి. ఎస్, ప్రస్తుతం భారీగా జనసేన కార్యకర్తలు పేర్ని నాని ఇంటికి తరలి రావడంతో అక్కడ హైటెన్షన్ వాతావరణం నెలకొంది. పేర్ని నానికి మద్దతుగా వైసీపీ కార్యకర్తలు కూడా తరలి వచ్చారు. రాజేష్, జనసేన కార్యకర్తల ఆందోళన నేపథ్యంలో పేర్ని నాని నివాసం దగ్గర ప్రస్తుత పరిస్థితి ఏంటి? పేర్ని కిట్టు ఏమన్నా మాట్లాడారా? ప్రస్తుతం పేర్ని నాని ఎక్కడున్నారు? పేర్ని కిట్టు అయితే ప్రస్తుతానికి మాట్లాడలేదు. ఆయన బయటకు వచ్చారు. వాళ్ళు జనసేన కార్యకర్తలు వచ్చిన సందర్భంగా ఆయన అనుచరులతో ఆయన కూడా బయటకు వచ్చి ఆయన కూడా అక్కడ నిరసన తెలియజేశారు. కార్యకర్తలంతా కూడా బయటించి ఇదే మీ రాజ్యం, ఇదే రాజ్యం, దొంగల రాజ్యం అంటూ వాళ్ళు కూడా స్లోగన్స్ ఇచ్చారు. అయితే పేర్ని నాని ఇంట్లో బందర్లో ఉన్నారా లేదనేది సమాచారం అయితే తెలియదు. ప్రస్తుతానికైతే ఇప్పుడు జనసేన వర్సెస్ వైసీపీ అనే విధంగా బందర్లో వాతావరణం కనబడుతుంది. అధికారంలో అంటే గత ప్రతిపక్షంలో ఉన్న సందర్భంగా పవన్ కళ్యాణ్కి పేర్ని నాని మధ్య ఏ విధంగా వార్ నడిచిందో చూసాము. పవన్ కళ్యాణ్ ఏది మాట్లాడినా వెంటనే పేర్ని నాని మంత్రిగా ఉన్న సమయంలో, తర్వాత మంత్రి పదవి పోయిన తర్వాత కూడా ఆయన రెగ్యులర్గా కౌంటర్స్ ఇస్తూ వస్తూ ఉండేవాళ్ళు. తర్వాత పవన్ కళ్యాణ్ కూడా పేర్ని నాని ఉద్దేశిస్తూ చాలా వ్యాఖ్యలు చేసేవాళ్ళు. ఈ సందర్భంగా అధికారం కోల్పోయిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ మీద పేర్ని నాని వ్యాఖ్యలు చేయడం పట్ల జనసేన కార్యకర్తలు, నేతలు మండిపడుతూ ఉన్నారు. గతంలో ఇదే విధంగా వ్యాఖ్యలు చేశారు, ఊరుకున్నాం, కానీ ఈసారి వ్యాఖ్యలు చేస్తే ఊరుకోబోమంటూ పెద్ద ఎత్తున మండిపడుతూ ఉన్నారు. ఇలాంటి ధోరణి మార్చుకోవాలని కూడా చెప్తున్నారు. అయితే వైసీపీ వర్గాలు మాత్రం కేవలం ఆయన మతాన్ని గురించి, పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల గురించే ప్రస్తావించాలని తప్పించి ఎక్కడ ఆయన గురించి వ్యక్తిగత వ్యాఖ్యలు పేర్ని నాని చేయలేదంటూ వైసీపీ నేతలు కూడా చెబుతూ ఉన్నారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజంగానే జరుగుతుంటాయి, కానీ ఈ విధంగా ఇంటి మీదకి వచ్చి దాడి చేసే ప్రయత్నం చేయడం ఏంటని వైసీపీ నేతలు, కార్యకర్తలు కానీ పేర్ని నాని, పేరు కిట్టు వీళ్ళంతా కూడా మండిపడుతున్నారు. ప్రస్తుతం అయితే ఇష్యూ అంతా కూడా సద్దుమణిగింది. పోలీసులు అక్కడ రంగప్రవేశం మరోసారి జనసేన కార్యకర్త ఇప్పుడు పోలీసులు వచ్చి అక్కడ నుంచి పంపించేశారు కాబట్టి ఓకే. అంటే మళ్ళీ జనసేన కార్యకర్తలు అక్కడికి వచ్చే అవకాశం ఉందా? ఎవరిపైన ఏమైనా కేసులు నమోదు చేశారా? ప్రస్తుతానికి కేసులు అయితే నమోదు చేయలేదు. కేవలం వాళ్ళంతా నినాదాలు చేసి అక్కడ ఆందోళన మాత్రమే చేసి వెళ్ళిపోయారు. కాబట్టి ప్రస్తుతానికైతే కేసులు అక్కడ కూడా నమోదు చేసినట్లు పోలీసులు అయితే చెప్తున్నారు. పూర్తిగా ఎవరైనా కంప్లైంట్ ఇస్తే, పేర్ని నాని కానీ పేర్ని కిట్టు కానీ వాళ్ళు ఏదైనా ఫిర్యాదు చేస్తే పోలీసులకి తమ ఇంటి మీద దాడి చేయడానికి వైసీపీ జనసేన కార్యకర్తలు, నేతలు వచ్చారు. వాళ్ళు ఏదైనా ఫిర్యాదు చేస్తే అప్పుడేమైనా పోలీసులు కేసు గురించి ఆలోచిస్తారేమో చూడాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతానికైతే పేర్ని నాని కానీ పేర్ని కిట్టు కానీ అనుచరులు కానీ ఎవరు కూడా కేసు అయితే ఫిర్యాదు అయితే చేయలేదు. కాబట్టి ప్రస్తుతానికి కేసు ఏమీ పెట్టలేదు. అయితే ఫర్దర్గా ఇంకా ఈ వ్యాఖ్యలకి ఏమైనా పవన్ కళ్యాణ్ మీద మరోసారి పేర్ని నాని కానీ పేర్ని కిట్టు కానీ మాట్లాడితే ఖచ్చితంగా రియాక్షన్స్ పెద్ద ఎత్తున వస్తాయనేది జనసేన నేతలు చెప్తున్నారు. నిన్న చాలా రోజుల తర్వాత పేర్ని నాని కానీ కొడాలి నానికి కూటమి ప్రభుత్వం మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన నేపథ్యంలో అటు టీడీపీ నుంచి కూడా పెద్ద స్థాయిలో కౌంటర్స్ వస్తున్నాయి కొడాలి నాని మీద కానీ పేర్ని నాని మీద కానీ. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ మతం గురించి, పవన్ కళ్యాణ్ చేసినటువంటి మ్యారేజ్ గురించి, క్రిస్టియానిటీ గురించి మాట్లాడడం పట్ల పేర్ని